మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశక్తి కలిగిన క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సెక్సువల్ టెంప్టేషన్స్, ఈ జారత్వం నుంచి పోరాడడానికి, వాటికి దూరంగా ఉండడానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అని ఆలోచిస్తే కనుక ఇంతకు ముందు కొన్ని విషయాలు జనరల్గా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వాక్యానుసారమైనటువంటి విషయాలు మీతో మాట్లాడాలి. యవనస్తులే కానీ మిగతా వాళ్ళే కానీ ఈ సెక్సువల్ టెంప్టేషన్స్, అట్రాక్షన్స్ అంతే మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి ఎడిక్షన్స్కి గురవుతూ ఉంటారు. అయితే అవి పాపానికి చేరవేసేటట్టు మిమ్మల్ని, మీ జీవితాన్ని కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు దేవునికి విరోధులమైపోతాం. పాపం చేయకుండా ఉండాలి అంటే మనకు కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ ఇప్పుడు వాక్యానుసారంగా కొన్ని విషయాలు మీకు అందించాలి. ఏంటి అంటే దాంట్లో మొదటిది ఏంటంటే వాక్య ధ్యానం వలన మీ సెక్షువల్ టెంప్టేషన్స్, జారత్వం, లోక ఆశలు, మీ శరీర ఆశలు ఇవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. ఈ విధంగా అంటే 119వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది, పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము దాచుకుంటని అని. అంటే పాపం చేయకుండా ఉండాలి అంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉంటే పాపం చేయకుండా మనం ఉండగలుగుతాం. మనలో చాలామంది అనుదినము కూడా వాక్యం చదివేవారు ఉన్నారు. చాలా రోజుకి ఒకసారి 2 సార్లు కూడా చదువుతారు. కానీ 72 గంటల్లో బైబిల్ చదవటం, అలాగే సంవత్సరంలో బైబిల్ చదవటం అనేటువంటిది 3 నెలలు, 6 నెలలు, 12 నెలల్లో బైబిల్ చదివిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ అదేవిధంగా చదువుతూ ఉన్నారు, అదే కాంపిటీషన్లో ఫీల్ అవుతున్నారు. కొంతమంది అయితే నెల, 3 నెలలు, 6 నెలలు, 12 నెలల్లో పూర్తి చేయాలి అనేటువంటి టార్గెట్ కూడా పెట్టుకుంటున్నారు. చార్ట్ కూడా తయారు చేసుకుని ఇస్తున్నారు, కూడా ప్రింట్ చేస్తున్నారు. కొంతమంది అయితే వాక్యాన్ని ఏ విధంగా చదువుతారు అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కొండ మీద ప్రసంగం చేశారో ఆ కొండ మీదకి ఎక్కువ చదువుతారు, లేదంటే జలపాతం దగ్గరికి వెళ్ళి చదువుతారు, లేదా మోకాల మీద నుంచి చదువుతారు, లేదంటే కొంతమంది లాటరీ అంటే కాయిన్తో బైబిల్ చదవటారు. అంటే లక్కీగా కొన్ని పేజీలు ఓపెన్ అయితే అవి తీసుకుని చదువుకోవడం. ఇలాంటి వ్యక్తులు చాలా వాక్యం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఇలాంటి వాటి గురించి చెప్పవచ్చు. కానీ ఒకవేళ ఆ విధంగా మీరు కూడా విచిత్రంగా బైబిల్ చదవటం అనేది మీకు కూడా అలవాటు అయితే గనక మీకు ఒక ప్రశ్న చేస్తున్నా, బైబిల్ చదవమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? అంతేకాదు బైబిల్ అనుదినము చదవమని దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పాడా? మరి ఎందుకు అలా చదువుతున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు? బైబిల్ గొప్పతనాలు చెప్తారు, అలాగే బైబిల్ ఉపయోగాలు ఇన్ని ఉన్నాయి, లేకపోతే చదవడం వల్ల అన్ని ఉన్నాయని మీరే వీడియోలు చేస్తారు, మీరే చెప్తారు. అంతేకాకుండా బైబిల్లో ఏ ఎర్రర్ వచ్చినా, లేకపోతే ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ వచ్చినా మీరు చక్కగా క్లారిఫై చేస్తారని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకు అంటే నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా పరిశీలన చేయండి. నేను చెప్పేది ఏంటంటే బైబిల్ చదవటం వేరు, బైబిల్ ధ్యానించటం వేరు. దేవుడు ధ్యానిస్తూ చదవమన్నాడు. ధ్యానిస్తూ చదివితే చాలా ఉపయోగాలు. అందుకనే బైబిల్ ధ్యానించడం వలన ఉపయోగాలు అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు పుస్తకాలు, నవళ్ళు, న్యూస్ పేపర్లు చదివినంత ఈజీగా బైబిల్ చదివేసి పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి దాని మర్మం తెలియట్లేదు. దాన్ని ధ్యానించాలి, కానీ ఒక పుస్తకంలాగా, నవల్లాగా చదవకూడదు. బైబిల్ చదవమని ఎక్కడా బైబిల్లో కూడా లేదు. బైబిల్ మనం ఎంతకాలం చదివి అన్వయించుకున్నా కానీ మన జీవితం మారదు. ఎందుకు తెలుసా? మనకి అది అర్థం కాదు. మన జీవితం మారింది అనేటువంటి భ్రమ మాత్రమే కలుగుతుంది మీకు. బైబిల్ చదవటం మాత్రమే చేస్తే మీకేం ఉపయోగం లేదు. అనుదినం బైబిల్ని ధ్యానించే వారిగా మనం ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఒక్క చోట మాత్రం యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి అని యెషయా గ్రంథం 34:16 వాక్యం ఉంటుంది. పరిశీలనగా చదవమని ఉంటుంది. అంటే ధ్యానపూర్వకంగానే నువ్వు ఏం చదువుతున్నావో గ్రహించి పరిశీలించి చదవమని చెప్తున్నారు. ఇలా బైబిల్ని మనం ధ్యానించడం ద్వారా వాక్యమై ఉన్న దేవుడు మనలో ఉన్న లైంగిక వాంఛలతో పోరాడగలిగి వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనకిస్తాడు. ఆ విధంగా వాక్యంను ధరించలేక మనం ఇప్పుడు ఈ వీటికి లొంగి లైంగిక వాంఛలతో, టెంప్టేషన్స్తో పోతున్నాం. నీ టెంప్టేషన్ నుంచి బయటికి రావాలంటే వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతకాల. వాక్యాన్ని ధ్యానించగలిగాడు కాబట్టే కీర్తనాకారుడు యవ్వనులు దేని చేత తన నడకలను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేత కదా అంటారు. నీ ఎదుట పాపము చేయకుండా ఉండేటట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటాడు దావీదు కీర్తనాకారుడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 11వ వాక్యంలో. నిజంగా యవ్వనస్తులు వాక్యాన్ని బట్టి, దాన్ని జాగ్రత్తగా పరిశీలించి చదువుకోవడాన్ని బట్టి, అంటే జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి, దాన్ని ధ్యానించడాన్ని బట్టే నడకను శుద్ధిపరుచుకుంటారు అని కీర్తనాకారుడు సెలవిచ్చాడు. అంతేకాదు పాపము చేయకుండా ఉండాలి అంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. సో ఇప్పుడు పాపం చేస్తున్నామంటే వాక్యం నీలో అసలు లేనే లేదని అర్థం. ఎందుకంటే నువ్వు ధ్యానించలేదు, పైకి చదువుకుని వెళ్ళిపోయావు. మనలో గనక వాక్యం ఉంటే, అసలు వాక్యమై ఉన్న దేవుడు మనలో నివసిస్తే, వాక్యమై ఉన్న దేవుడు అని ఎందుకు అంటున్నామంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యము 14వ వాక్యము చూస్తే వాక్యమై ఉన్న దేవుడు ఎవరో మనకు తెలుసు. కాబట్టి ఆయన మనలో నివసిస్తే, ఆయన లోపల ఉంటే ఆ దేవుడు మన టెంప్టేషన్స్ని, ఇతర వ్యాధుల్ని, బాధల్ని, సెక్ష శోధనలో నుంచి పోరాడుతున్నటువంటి ప్రతి విషయాన్ని రప్పించగలడు, బయటకు పారతోయగలడు, వాటికి అవకాశం లేకుండా చేయగలడు, పోరాడతాడు. ఎంత గొప్ప విషయమో కదా ఇది.
ఇక్కడ కూడా మనం సొంతంగా పోరాటం లేదు. వాక్య స్వరూపి అయ్యున్న దేవుణ్ణి మనం ధ్యానిస్తూ ఉంటే ఆయన అద్వితీయ లక్షణాలను, అత్యంత పరిశుద్ధతను, మహిమా స్వరూపుడిని ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే ఇలాంటి శోధనల గుండా వెళ్లకుండా నిన్ను, నీ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి పరిస్థితి నీకు వస్తుంది. అప్పుడు దేవా నాకు కూడా సహాయం చేయి అని నువ్వు అడగొచ్చు. దేవుడు నీలో కూడా నివసించాలని నువ్వు అడగొచ్చు. నివసించాలంటే వాక్యాన్ని ధ్యానించి నీ హృదయంలో పదులుపరచుకో. నీతో కూడా ఉండి నిన్ను ఇటువంటి టెంప్టేషన్స్, అవాంఛితమైనటువంటి శోధనలు, అట్రాక్షన్స్, లేదా ఇటువంటి ప్రతి విషయము, జారత్వము, సెక్షన్స్, మాస్టర్బేషన్స్ అండ్ పోర్నోగ్రఫీ అన్నిటి నుంచి కూడా నిన్ను బయటకు తీసుకువచ్చేటువంటి నాదుడు వాక్యము ద్వారా. ఇక ఇంకొక ఆయుధం ఏంటి అంటే ఈ సెక్షువల్ టెంప్టేషన్స్ని, అట్రాక్షన్స్ నుంచి పోరాడటానికి కావాల్సినటువంటి శక్తినిచ్చే రెండవ ఆయుధం ఏందో తెలుసా? ప్రార్థన. మనం శోధనలోంచి ప్రవేశించకుండా, టెంప్టేషన్స్లోంచి ఈ సెక్షువల్ ఫీలింగ్స్లోకి, లేకపోతే ఈ యొక్క అట్రాక్షన్లోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే మార్కు సువార్త 14:38 మాకు చెప్తుంది, శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే నీ శోధనల నుంచి, టెంప్టేషన్స్ నుంచి నువ్వు బయటపడవచ్చు. ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఈ ఆధునిక సంఘం అత్యధికంగా నిర్లక్ష్యం చేసేది ఏందో తెలుసా? అది ప్రార్థన. నిజమే, ఆనాటి సంఘం దేని ద్వారా అయితే బలపడిందో, దేని ద్వారా మహస్సర కార్యాలను చేయగలిగిందో, నేటి సంఘాల్లో అత్యధికంగా నిర్లక్ష్యం చేసి, నిర్లక్ష్యంగా బ్రతికి ప్రార్థనని వదిలేస్తున్నారు. అతి ఎక్కువ పుస్తకాలు రాయబడింది అసలు నిజంగా ప్రార్థన అనే అంశం మీదనే తెలుసా? అనేక ప్రసంగాలు చేయబడింది కూడా ప్రార్థన అనే అంశం మీద తెలుసా? ఎక్కువ కూడికలు కూడా ప్రార్థనా కూడికలే. 3 రోజులు, 7 రోజులు, 40 రోజులు, ఎన్ని రోజులైనా కానీ ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతాయి, ప్రార్థనా కూడికలు. అయినప్పటికీ కూడా జారత్వం మరియు వ్యభిచారం, లేదా పాపం, లేదా సెక్షువల్ టెంప్టేషన్స్, ఫీలింగ్స్, అట్రాక్షన్స్, డ్రగ్స్, ఇట్లాంటి విషయం సంఘంలో ఇంకా ఉన్నాయి అంటే నిర్లక్ష్యం చేశారు కాబట్టే. ఎన్ని రోజులు ప్రార్థన ఉపవాస కూడికలు ఎన్ని జరిగా, ఎన్ని అటెంప్షన్, ఎన్ని వర్తమానాలు ఏం లేదు, ఎన్నిసార్లు బైబిల్ చదవలేదు, అయినప్పటికీ నీలో ఇంకా మార్పు కలగలేదు, ఆ టెంప్టేషన్స్ ఇంకా బయటకు రాలేదంటే దాని అర్థం ఏంటో ఎప్పుడైనా గమనించారా? నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్యమే నిన్ను ఇప్పుడు టెంప్టేషన్స్లోకి లాగింది. నీ నిర్లక్ష్యమే వ్యభిచార పాపంలోనికి గెంటేస్తుంది. ఏం జరుగుతుంది మరి అంటే ఆ ప్రార్థన కూడికలన్నింటిలోనూ వేషధారణ కనబడుతుంది, వేషధారణే జరుగుతుంది. నిర్లక్ష్యం చేసేటువంటి ప్రార్థన కనబడుతుంది, లక్ష్యం లేదు. ఒక్క మాట చెప్తాను, ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను కూడా ఎక్కువసార్లు ప్రస్తావించేది, ఎక్కువసార్లు చెప్పేది ఏంటి అంటే దేవుడు వేషనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణను క్షమించడు. ఈ వాక్యం అందరికీ తెలుసు. కానీ ఈ వేషధారణ ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? సాతానుగాడు మన తలంపులు ఎలా ఇస్తాడో తెలుసా? మనం అనుకుంటాం ఏమని, అయ్యో ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాం, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో కదా, ఎంతమంది ఒకేసారి ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు, మనకి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేస్తుంది, ఫలితం వచ్చేస్తుంది అనే భ్రమ, ఆ భ్రమ అనేది మనలో ఉండిపోద్ది, మనలో నివసిస్తుంది. అలా భ్రమించేలాగా మనల్ని చేస్తాడు సాతానుగాడు. ప్రార్థన జవాబు రావాలంటే మొదటగా మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. యథార్థవంతుని ప్రార్థన నిర్లక్ష్యం చేయడు దేవుడు. అంటే మన హృదయంలో ఏమి ఉన్నదో ప్రార్థనలో కూడా అదే ఉండాలి, అదే రావాలి. పెదవుల ప్రార్థన, లేకపోతే మొక్కుబడి ప్రార్థనలు, 7 ప్రార్థనలు, 11, 21, 40 ప్రార్థనలు కాదు. హృదయంలో ఉన్నదే ప్రార్థనలో కనపడాలి. మనుషులు చూస్తున్నారని వాక్యము అల్లించి మరియు సొంకరి వల్లే గొప్ప కోసం ప్రార్థన చేయకూడదు. చాలామందిని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం గమనిస్తాం, వారి యొక్క శైలి ఏ విధంగా ఉంటుంది అంటే మాట యొక్క, లేకపోతే వారి యొక్క శైలి అనేది, పదజాలం అనేది ఏ విధంగా ఉంటుందంటే గొప్ప చేసుకునేలా ఉంటుంది. అలా నటించే ప్రార్థనలు చేస్తుంటే అబ్బో ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడో, వివిధ రకాలైనటువంటి వెర్రి వేషాలు, వేషధారణ చేస్తూ ఉంటారు. దేవా నన్ను నీ కృపచేత వాడుకుంటున్నావని యథార్థమైన సేవ చేసేవారి గురించి, కన్నీటితో ప్రార్థించే వారి గురించి నేను మాట్లాడటం లేదు. అంటే తప్పు చేసి కూడా దేవుని దగ్గర మనుషుల మెప్పు కోసం గట్టిగా మైకు ముందు వెర్రి వేషాలు వేస్తూ ప్రార్థన చేసేవారి గురించి మాత్రమే, దొంగ ప్రార్థనల గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకు అంటే ఇటువంటి అలవాటు ఉండిపోయిన వాళ్ళనే ఇప్పుడు నీవు ప్రార్థన చేయగలిగి దేవునితో గడిపిన సమయం నీతో ఉన్నా కానీ నీలో ఇంకా అటువంటి టెంప్టేషన్స్, అటువంటి గుణాలు, నువ్వు చెడిపోయేటువంటి పాపం చేసేటువంటి అలవాట్లు ఇంకా ఉన్నాయి అంటే నువ్వు ఇంకా
దేవుని వైపు చూడలేదు, దేవుని నింపుకోలేదు అంటే దేవుని చెంత లేరని పూర్ణ హృదయంతో, సత్యముతో, ఆత్మతో ప్రార్థన చేయలేదనే కదా అర్థం. అలా అలవాటు చేశారు కదా వీళ్ళు. ఇలా అలవాటు చేయడాన్ని బట్టే ఇప్పుడు మనం ప్రార్థన చేసినా, దేవుణ్ణి నింపుకున్నా, చర్చ్కి వెళ్ళినా, ఏం చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఫలితం ఉండదు. మనలో ఉన్న లైంగిక వాంఛలు, టెంప్టేషన్లు, లేకపోతే పాపం చేయాలనే తలంపులు మనలో ఇంకా చావటం లేదు. వయసులో ఉన్నప్పుడు, టీనేజర్స్, యంగ్స్టర్స్ వయసులో ఉన్నప్పుడు లైంగిక వాంఛలతో పోరాడటం అనేది చాలా బరువైనటువంటి, విడిపించలేనటువంటి భారం అని తెలుసా? నీ లైంగిక వాంఛల నుంచి నువ్వు బయటకు రావాలంటే, పాపం చేయకుండా నువ్వు ఉండాలంటే, పాపంలో పడకుండా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అంటే నువ్వు పోరాడాలి. ఎవరితో అంటే నీతో నీవే, నీలో నీవే పోరాడాలి. ఒకవేళ అలా పోరాడకపోతే, మార్చుకోకపోతే నీపై తిరగబడి నిన్ను మోర్చపోయేలా కొట్టి పాపంలో పడేస్తుంది, నిన్ను మరలా తిరిగి రాకుండా చేస్తుంది. లైంగిక వాంఛల కోసం, టెంప్టేషన్స్ కోసం, లేకపోతే ఇలాంటి జారత్వం కోసం, లేకపోతే పాపస్థితిలో పడిపోయేటువంటి పరిస్థితి కోసం, ఏ విధమైనటువంటి స్థితి అయినా కానీ విడుదల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా కేవలం నా అంతటి నేను మార్చేసుకోగలను, జయించగలను అనుకుంటే ఎప్పటికీ నువ్వు జయించలేవు. ఎందుకు తెలుసా? మరలా పడిపోతావు. మరలా ఒక ఆకర్షణ నీకు వస్తే మరలా పడిపోతావు. కాబట్టి నిప్పుతో సరదాగా ఆడుకోవడం లాంటిది ఇదంతా. ప్రార్థన చాలా అవసరం. ఎంతైతే మనం దేవుణ్ణి అడగగలమో, అడుగుతామో, దేవునితో ఉంటామో అంతగా దేవుడు తన శక్తినిస్తాడు, బలపరుస్తాడు, నిత్యము నీలో నివసిస్తాడు. ఈ ప్రార్థన ఖచ్చితంగా యథార్థమైనదైతే, నీ ప్రార్థన ఖచ్చితంగా దేవునికి చేరేదైతే నువ్వు జయిస్తావు, తప్పక జయిస్తావు. ఈ జయం ఒక్కరోజుతో పూర్తయ్యేది కాదు. ప్రతి దినము జయాన్ని మనకి అందిస్తుంది. ఈ యొక్క శోధనను ఓడించేస్తుంది, మనకు జయాన్ని ఇస్తుంది. దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి గొప్ప గొప్ప సేవకులు సహితం కూడా ఒక్కొక్కసారి ఈ టెంప్టేషన్స్కి లొంగిపోతూ పడిపోతూ ఉంటారు. పడిపోతున్నారంటే ఎందులో పడిపోతున్నారంటే రెండు బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? మనకు బలమైన ఆయుధాలు ప్రార్థన, ముందు చెప్పినట్టు వాక్యము. ఈ రెండు మన ఆయుధాలు జయించడానికైతే ఇప్పుడు సాతాను ఆయుధం ఏందో తెలుసా? ధనం లేదా ఈ లైంగిక వాంఛ. నిజం, ఆడవాళ్ళకి మగవాళ్ళు టెంప్టేషన్, మగవాళ్ళకి ఆడవాళ్ళను చూస్తేనే టెంప్టేషన్. ఆడవాళ్ళ వీక్నెస్ చాలా ఉంటుంది, కనపడదంతే, ఎప్పుడో బయటకు వస్తుంది. ఈ ఆడవాళ్ళ వీక్నెస్ చాలామంది, అసలు సేవకులేంటి, విశ్వాసులేంటి, లోకమేంటి, ఇంకొకరేంటి, ఎవరైనా సరే ఈ యొక్క లైంగిక తత్వానికి, వాంఛకి కూడా, ఆశకి, ఈ టెంప్టేషన్స్కి పడిపోతారు. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ముందు చెప్పుకున్నట్టు వాక్యము. వాక్యాన్ని ధ్యానిస్తూ నీవు వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే ఎన్నడూ కూడా పాపం చేయలేవు, లైంగిక వాంఛలు నీలోకి రావు, నువ్వు టెంప్టేషన్స్కి పడిపోవు, లొంగిపోవు. అంతేకాకుండా ప్రార్థన, నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన ఖచ్చితంగా దేవునితో ఉండేటట్టు చేస్తే నీవు ఖచ్చితంగా నీలోకి పాపం రాదు, నిన్ను దేవుడు రక్షిస్తూ కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ రెండు విషయాల్లో నీకు ఆయుధాలుగా ధరించి నీవు పడకుండా ఉండాలంటే ఈ రెండిట్లోనూ నువ్వు బలంగా ఉండాలి. కాపాడుకో, నిన్ను నువ్వే కాపాడుకో. పాపంలో పడకుండా, లైంగిక వాంఛలకి లొంగకుండా, సాతాను నీలోకి ప్రవేశించకుండా, టెంప్టేషన్స్కి నువ్వు బలవ్వకుండా నిన్ను నువ్వే కాపాడుకో. అటువంటి శక్తి, సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.